అమరావతి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి మల్లగుల్లాలు పడుతున్నారు. తాను వ్యతిరేకించిన అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి ఎదురైన పెద్ద దెబ్బ. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిలిపివేశారు. 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఈ విషయంలో ముందడుగు వేయలేకపోయారు. అమరావతిని నిర్వీర్యం చేశారని విమర్శ మూటగట్టుకున్నారు. ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డికి అంతు పట్టడం లేదు. ఇటువంటి సమయంలో ఓ కీలక నేత సాయం తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అందరి ఆమోదంతో అమరావతి రాజధానిగా ఎంపిక చేసింది. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సైతం సమ్మతించారు. తాను వ్యతిరేకించిన అమరావతి రాజధానిగా ఎంపిక ఆగదని అంచనాకు వచ్చారు. అమరావతి వ్యతిరేకిస్తే రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులొస్తాయని జగన్ తెలుసు. అందుకే ఆ సమయంలో మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి సేవలను వినియోగించుకున్నారు. అమరావతికి స్వచ్ఛందంగా భూములిచ్చారు రైతులు. కానీ అక్కడక్కడా కొంతమంది రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అటువంటి వారిని కూడా తీసుకుని ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేయించేవారు. కోర్టు నుంచి వ్యతిరేక తీర్పులు వచ్చేవి. దీంతో దానిపై విస్తృతంగా ప్రచారం చేసేది వైసీపీ. సోషల్ మీడియా వేదికగా విషం ప్రయత్నం చేసింది. అయితే అప్పట్లో ఇది రాజకీయంగా బాగా వర్కౌట్ అయ్యింది. అందుకే మరోసారి అదే ఫార్ములాను అనుసరించాలని జగన్ భావిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పించారు జగన్మోహన్ రెడ్డి. బీసీ ప్రయోగం చేస్తూ కాండ్రు కమల అనే మహిళా నేతకు టికెట్ ఇచ్చారు. కానీ నారా లోకేష్ 90,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఆళ్ల జగన్మోహన్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. కొద్ది రోజులకే తిరిగి వైసీపీలో చేరారు. ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం చేశారు. కానీ వైసీపీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభమైన నేపథ్యంలో జగన్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. తిరిగి ఆళ్లకు వైసీపీ కాంగ్రెస్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. జగన్ ప్రకటనకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ అమరావతిలో జరుగుతోన్న నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లపై విమర్శలు చేస్తున్నారు. అమరావతి నిర్మాణం ఆపలేకుండా పార్లమెంట్లో చట్టం చేయనున్నారు. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే అమరావతి నిర్మాణంలో అవినీతి వైఫల్యాలను బయటకు తీసే బాధ్యతను ఆళ్లకు అప్పగించారు జగన్. వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించి అమరావతిపై ఫుల్ ఫోకస్ పెట్టే బాధ్యతను ఆళ్లకు అప్పగించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది. అందుకే పిలిచి మరీ బాధ్యతలు కట్టబెడుతున్నారు.